వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా పెద్దపల్లి గంగమ్మ అగ్నిగుండం ప్రవేశం. మేడే వేడుకలను విజయవంతం చేయాలి, వాల్ పోస్టర్లు విడుదల చేసిన సిపిఐ నాయకులు. కాసిపేట 2 గనిపై సిఐటియు నూతన కమిటీ ఎన్నిక. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముగిసిన అగ్నిగుండాలు. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవరుపల మండల కేంద్రంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్షికోత్సవ కళ్యాణోత్సవంలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ కేంద్రం కార్యదర్శి ఎండి అక్బర్ అలీ కోరారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడే వేడుకల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు కార్మిక లోకం ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. చట్టాలు రావడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు తెచ్చుకున్న చట్టాలు ఇప్పుడు మన పాలకులు వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నీ కాలరాయబడుతున్నాయి. 8 గంటల పని విధానం పోతుంది, బోనస్ హక్కులు పోతున్నాయి, కనీస వేతన చట్టాలు అమలు అవ్వడం లేదు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే చట్టాలు తెచ్చి మరి అణచివేత విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి మనం ఏదైతే 137 సంవత్సరాల క్రితం సాధించుకున్నామో చట్టాలన్నీ ఇప్పుడు 138వ మేడే జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి 138వ మేడే పురస్కరించుకొని మన దేశంలో ఉన్న అరాచక పాలన పోవాలని చెప్పేసి, చట్టాలను కాపాడుకుందామని చెప్పేసి మరి స్ఫూర్తి తీసుకొని కార్మికులందరూ ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళకపోతే రానున్న రోజుల్లో మన తరాలకు భవిష్యత్తు ఉండదు. అంతా ప్రైవేటీకరణ, దోపిడీ విధానాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయి. కాబట్టి ఈ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ చట్టాలు కాపాడుకోకపోతే ఈరోజు మనము ఈ హక్కులు ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా
ఏవైతే కార్మికులపై అణచివేత ఉందో వాటన్నిటికీ తిరుగుబాటే శరణ్యం, పోరాటాలు తప్పవు. కాబట్టి కార్మిక వర్గం ఐకమత్యంతో ఈరోజు దేశంలో ఉన్న నియంతృత్వ పాలనను మనం తిప్పికొట్టకపోతే, ఈ నియంతృత్వ పాలన పోకపోతే మనం మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో దేశంలో అసలు ఎలక్షన్లు ఉండవనేది మేధావులు చెప్పేది. ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత మరి కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళని అందరినీ అణిచివేస్తూ చట్టాలను ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా తుంగలో తెచ్చివేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏదైతే బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్నామో అవన్నీ ఇప్పుడు అన్నీ కాలరాసి వేసి అనువాదాన్ని తీసుకొచ్చేసి ఈ కార్మికులను ఎప్పుడో తరాల కింది బానిసత్వంలోకి నెట్టివేసే పరిస్థితి దేశంలో వస్తుంది. కాబట్టి దాని స్ఫూర్తితోనే మరి ఈ రోజు ఉన్న బీజేపీ అరాచక పాలన పోవాలంటే రానున్న రోజులలో కార్మికులంతా ఐక్యమత్యంతో ఏదైతే అన్ని సంఘాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళపై ఏదైతే తిరుగుబాటు అభ్యర్థులుగా పెట్టిండ్రో మరి వాళ్ళను కూడా మనం గెలిపించడం ద్వారా ఈ అరాచక పాలనను వ్యతిరేకించి ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తేనే మనమందరం ఐక్యమత్యంతో ఈ కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కార్మికులు ఈ 138వ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఈ అరాచక పాలనకు విధానంగా పోరాడదామని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. విజయవంతం చేద్దాం 138వ మేడేను, విజయవంతం చేద్దాం 138వ మేడేను. పోరాడదాం కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి. ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, కార్మికుల పట్ల ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అమాలీ సంఘం కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని ఆవిష్కరణ చేసిన జిల్లా సిఐటియు సంఘం మే 1 రోజున బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో జెండా ఎగరవేయాలని, జెండా ఎగరవేసిన అనంతరం అన్ని రంగాల కార్మికుల మండల కేంద్రానికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. బోయిన్పల్లి మండలంలో కూడా మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. అన్ని రంగాల కార్మికుల ఐక్యత, లేదా అన్ని రంగాల కార్మికుల ఐక్యత, అన్ని రంగాల కార్మికుల ఐక్యత. విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో మే 1 మేడే కార్యక్రమం సందర్భంలో పురస్కరించుకొని ఇక్కడ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1886 అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఈ 8 గంటల పని విధానం గురించి, వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన సందర్భంలో, అప్పుడు కార్మికులు పోరాటం చేసిన సందర్భంలో, వెట్టి చాకిరి విముక్తి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఓర్వలేక ప్రభుత్వాన్ని యాజమానులకు తొత్తులుగా మారి కాల్పులు జరిపిన సందర్భంలో అప్పుడు 8 మంది కార్మికులు అమరులైన సందర్భంలో వారి నెత్తుల నుంచి పుట్టిందే ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా సాక్షిగా అమరులను స్మరించుకునేందుకే ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు 18 గంటలు 16 గంటలు పని చేయించుకొని యాజమానులు కార్మికుల శ్రమను దోచుకుంటున్న సందర్భంలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో 8 మంది అమరులు కార్మికులు బలైన సందర్భంలో జరుపుకునే కార్యక్రమం ఈ మేడే కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం మన హక్కుల కోసం, ఈ పని గంటల విధానం కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి కార్మికులందరూ, అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాలతోటి రేపటి రోజున మన సమస్యలపై, మన డిమాండ్లపై సానుకూలంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మిక వర్గం అంతా ఒక తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతోటి మనం యుద్ధం చేసే పరిస్థితి వస్తే, కాబట్టి అందరూ ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి
మేడే రోజున బోయిన్పల్లి మండలం లోపల అన్ని గ్రామాల అమాలి కార్మికులు, అన్ని రంగాల కార్మికులు జెండా ఆవిష్కరణ సిఐటి జెండా, మేడే జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన అమాలి కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మిక వర్గానికి, అన్ని గ్రామ పంచాయతీ వర్గానికి, మధ్యాహ్న భోజన రంగం వర్గానికి, అన్ని రంగాలలో ఎక్కడోళ్ళు అక్కడ జెండాను ఎగరవేయాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండల సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకకు ఘనస్వాగతం పలికిన కనకవీడు గ్రామ నేత కెఆర్ లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, వాలంటీర్స్ పాల్గొన్నారు. కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని, కార్యకర్తలు లేనిది పార్టీ లేదని, ఆశావహులు నిరుత్సాహపడవద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం మరియు సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకర్ మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసిన వారు టికెట్ల విషయంలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు, కానీ ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుందని, అలాంటప్పుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని నిరుత్సాహపడవద్దని తెలియజేస్తూ 2-3 రోజుల్లో తప్పకుండా మీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. Sri Rahul Gandhi ji is the only person. He is only person who raising the voice for weaker section people in India. Therefore, people of Andhra Pradesh, they need Rahul Gandhi and Congress party for the nation. So now they are ready to vote for India Alliance. Same in assembly level also. We will win the majority seat in Andhra Pradesh. Now, here, along with the DCC president and then candidate, DCC committee people are here. So, we are discussing, we are going to discuss about the star campaign. They are asking, they need Rahul Gandhi campaign here in Karnool. So I came here to discuss all the forthcoming work for the election. Thank you. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖచ్చితంగా ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో మంచి సీట్లు సాధిస్తాం. కానీ అందరూ ఒకటే కదా, రాహుల్ గాంధీ పేరు కాకుండా, ఇందులప్ప పేరు కాకుండా అవే నాయకుల వల్ల కొంతమంది ప్రజల్లో పొందుతాం. ఓటు రాదు, ఇందులప్ప పేరు చెప్పాల్సిందే, రాహుల్ గాంధీ పేరు చెప్పాల్సిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ బాబు
కార్యవర్గ సభ్యులు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం దానికి తోడుగా ఉన్న ప్రాంతీయ పార్టీ కొంతమంది వాళ్ళ కొత్తాసు పలుకుతున్న మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైసీపీ కానీ, ఇటు పవన్ కానీ వాళ్ళు తొత్తులుగా ఉన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆయన నాశనం చేస్తే రాష్ట్రంలో వీళ్ళు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసింది, గతంలో ఎంత మేలు చేసింది, కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు అభివృద్ధి చెందింది, నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్స్ కావచ్చు, వివిధ కోణాల్లో అభివృద్ధి చెందింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే మనం గమనించాలి. ఆ రోజు 1978లో ఇందిరాగాంధీ గరీబ్ హఠావో తీసుకురావడం జరిగినది. పేదలరా రేపు మన పేదలు ముందుకు రాకపోతే దేశం అభివృద్ధి ఉంటుంది. అందువల్లే ఆనాటి ఇందిరాగాంధీ దేశం మొత్తం మీద కింద ఉన్న పేద ప్రజలు విజృంభించడం జరిగినది. నేడు దేశము మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ బొబ్బలు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం వినాశనం చేస్తుంది, రాజ్యాంగాన్ని మారుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచంలో గొప్పగా భావిస్తున్న, నమస్కారాలు చేస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి మేము ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇదే మాట చెప్పాడు. అందులో భాగంగానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేయడం జరిగినది. మేము మతాలకు వ్యతిరేకం, కులాలకు వ్యతిరేకం. ఖచ్చితంగా భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి, భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశంలో ఎటువంటి విద్వేషాలు లేకుండా చూడాలి. ఆ బాధ్యత ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంటే నేడు రాహుల్ గాంధీ తీసుకోవడం జరిగినది. అందువల్లే ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారో అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరప్పంటే ఒక రాహుల్ గాంధీ మాత్రమే. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఆనాడు ఆలోచించగలదు. అలాంటివి నేడు పరిస్థితులు ఎలా ఉందో ఒకసారి ఆలోచించారు. ప్రభుత్వం విసుగు చెందారు. ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలని బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ అనే దాంట్లోకి ఈరోజు మా డిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్టు మేమేం కొట్టుకుంటే మీరు బాగుపడతారా? మసీదులో పనులు చంపేయడము, ఊళ్ళలో ఆవులకు వాలేయడము, వీళ్ళ మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడము, గలాటా వచ్చి బిల్లు పక్కన కట్టుకోవడం, ఇలా రాజకీయం ఇలా నా చేసేది. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. ఎంపీ అభ్యర్థి అయిన రాంకుల యాదవ్ గారికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మన్షి, తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మన్షి, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణురాజ్ సిరిసిల్లాలో జరుగుతున్న పరిణామాలు నేతన్నలతో మాట్లాడడానికి వచ్చారని, ఆత్మహత్యలు దురదృష్టకరమని అన్నారు. हम लोग राजनीति करेंगे, ये कांग्रेस पार्टी कभी नहीं सोचता है, कभी नहीं करते हैं। इसीलिए हम लोग आए हैं इस समस्या का हाल ढूंढने के लिए। कुछ समस्या का हाल हम लोग किए भी है सरकार की तरफ से, लेकिन अभी चुनाव के समय इसके बाद बैठ के हम लोग काम करेंगे। आप लोगों से ये दरख्वास्त है, आप लोग यहाँ के हो, आप लोग भी जानते हैं कैसे ये परिवार किस हालत में गुजारे हैं। अभी हम एक परिवार से मिलके आए हैं, उनका फादर जो हाल है, उनका पैरालिटिक पेशेंट है, उसका बेटा पोलियो है उनका, फिर भी वो थोड़ा सा काम करता है। उससे पहले जो परिवार में गया, उस परिवार में बेटा कुछ काम ही नहीं करता। एक ही फादर था जो सोर्स ऑफ इनकम था, वो भी खत्म हो गया। तो ऐसे समय परिवार के साथ खड़े रहना है, ये राजनीति का समय नहीं है। आप लोगों से भी मैं दरख्वास्त करूंगी कि आप लोग थोड़ा इस पद्मशाली कम्युनिटी के साथ, जो यहाँ के लोगों का रोजगार है, वो रोजगार को बेरोजगार बना देने वाला जो केसीआर के पार्टी है और जो बीआरएस है और जो बीजेपी है, वो जो मिलके एक तरफ से जीएसटी 12% लगा दिया, एक तरफ इस पद्मशाली कम्युनिटी का वीविंग का आगे बढ़ाने के लिए कोई सोच नहीं।
लिया, तो इसके विरोध करते हुए हम लोग आज आए हैं। और इस जो दुख भरी कहानी सुना, 7 दिन में 5 परिवार के ऊपर ये आफत आ गया, उसके साथ हम लोग हमदर्दी के साथ खड़े हैं इस परिवारों के साथ, और आगे ये ना हो इसलिए हमारे तरफ से जो भी करना है, सरकार अभी कांग्रेस के बने हैं, सरकार के तरफ से जो भी करना है हम लोग उचित समझ के करेंगे। लेकिन चुनाव के समय कोड ऑफ कंडक्ट में हम कुछ नहीं बोल सकते, ना हम जुमला बोल के कुछ ऐसे बात करके जाएंगे जो हम कर नहीं सकते, वो हम नहीं करते। हम लोग वीवर कम्युनिटी के साथ है और आगे इनको बढ़ाने के लिए यहाँ जो 26,000 पावर लूम है, इन लोगों को कैसे मॉडर्नाइज करके सिरसिला के लिए अलग से एक वीविंग कम्युनिटी को आगे बढ़ाने के लिए मॉडर्नाइज तरीका से कैसे किया जा सकता है, उसके लिए हम लोगों का सोच है। और नागतुमल्ला नागेश्वर जी आके चुनाव के बाद ये काम करेंगे। धन्यवाद। వాటిని పునరుద్ధరణకు సంబంధించి కేంద్రం చట్టం చేయవచ్చు, కానీ ఏది ఏమైనా ఆనాడు మేము 2004లో అధికారంలోకి వచ్చినాక 2005లో మహిళా సంఘాలను తీసుకొని పబ్లిక్ గార్డెన్లో ఆ రోజు 5 లక్షల రూపాయల రుణాలు ఇచ్చినాం। ఇవాళ మళ్ళీ వడ్డీ లేని రుణాలతో ఒకవైపు నేతన్నలను ఆదుకుంటూనే उनके लिए स्पेशल पॉलिसी करके यहाँ पे एक पार्क बना दिया, टेक्सटाइल पार्क। लेकिन ये जो क्लस्टर है पावरलूम क्लस्टर, इसको आगे बढ़ाने के लिए कोई कदम नहीं उठाया। तो आज इस हालात पैदा करने वाला बीजेपी है, आज इस हालात पैदा करने वाला बीआरएस है, और वो आके अगर कांग्रेस के ऊपर थोपते हैं। हम लोग सरकार बनाए हैं और इस क्लस्टर को आगे बढ़ाने के लिए पद्मशाली कम्युनिटी के साथ कांग्रेस खड़े हैं। क्लस्टर को आगे बढ़ाने के लिए जो कदम उठाना चाहिए इलेक्शन के बाद आके हम लोग कदम उठाएंगे। ఆనాడు కూడా మేము 2009 నుంచి 14 వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు వద్దు, బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం। ఇవాళ కూడా శివ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం। మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది, వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం। మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు, ఇలా ప్రభుత్వం జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం। ఒక బలహీన వర్గాల శాఖ మంత్రి జిల్లా వాడిగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యుడుగా మహేందర్ రెడ్డి గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మా అభ్యర్థి అందరం కూడా కలిసి రేపు పొద్దున ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళకు నష్టం లేకుండా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది। దయచేసి ఎన్నికల సమయం కొన్ని మాటలు మాట్లాడరాదు, కానీ చనిపోయిన కుటుంబాలు ఇలా ఒక కుటుంబం కాడికి పోయినాం, ఆ కుటుంబానికి ఇల్లు లేదు మేము వద్దనమా? ఆ కుటుంబానికి పెరాలసిస్ వచ్చున్నాడు ఆయన పెన్షన్ వద్దనమా? ఆ కుటుంబంలో ఉండబడేటువంటి ఆ మహిళకు యొక్క బాధను చూస్తేనే బాధ కలిగే పరిస్థితుల్లో ఉంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వ్యక్తులు బాధ్యత కాదా? ఇలా 4 నెలలనే మా మీద తప్పు నెట్టి నెబ్బను నెట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడు। 12% GST చేసి ఆనాడు కూడా మేము చెప్పినాం, ఒక టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి దేశంలో 4 ప్రకటిస్తే ఒకటి సిరిసిల్లకి ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుందని అడిగినాం, తీసుకుపోయి వరంగల్ పెట్టిండ్రు। ఎవరు జిమ్మేదారి? మేము అడుగుతున్నాం, పార్లమెంట్ సభ్యుడు 5 ఏళ్ళ ఎంపీ కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేనేత రంగానికి ఏం చేసిన ఒక చిన్న పోసా దారం మందని చెప్పండి। మాట్లాడతారు, శివ రాజకీయాలు చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసినా ఏమేమో మాట్లాడతారు। ఇక్కడ నేతన్నల గురించి మీకు ఏం తెలుసు? బలైన వర్గాల నుంచి వచ్చిన ఆది శ్రీనివాస్ గారు, మేము బరాబరాలకు న్యాయం చేసే ఆలోచన ఉంది, మా ప్రభుత్వానికి ఉంది। దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు। గతంలో 12,000 అంత్యోదయ కార్డులు ఉంటే ఎందుకు రద్దు చేశారు? ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై దురదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి వేసవి వడగాల్పులు, వేసవి మండుటెండలు చూస్తున్నామని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ అన్నారు। కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిలంబం వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర గాల్పులతో కూడిన వేసవి మండుటెండలు మానవ జాతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పారు। పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవ జాతి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు। ముఖ్యంగా మొక్కలు పెంచకపోవడం, విపరీతంగా పెట్రోల్, డీజిల్, ఆటోమొబైల్స్ వినియోగం వంటివి ఎక్కువ కావడం వల్ల భూమి వేడికి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు। సమ్మర్లో ముఖ్యంగా ఈ ఇయర్
అంటే ఇలానే భవిష్యత్తులో ఉంటే మానవజాతి మనుగడకే ప్రాబ్లం వచ్చి మానవజాతి అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంది. దీన్నే క్లైమేట్ చేంజ్ అంటారు. అంటే పర్యావరణ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనే దీని ఆ ధ్యాసగాన ఉంటే కొంతవరకు మనము ఈ పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇది కేవలము మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు. అంటే ఈ కెటాస్ట్రోఫ్ అంటే ఈ యొక్క భయంకరమైన సమస్య మనుషుల వల్లనే వచ్చింది. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అంటారు. అంటే ఈ హైడ్రోకార్బన్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ముఖ్యంగా ఈ పెట్రోలు, డీజిల్ ఇలాంటివన్నీ ఆటోమొబైల్స్ ఎక్కువ కావడము, తర్వాత ఏసీలు ఎక్కువ కావడము, అదే కాకుండా పొల్యూషన్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఇట్లా రకరకాలుగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ రైజ్ అయిపోయినాక ఈ భూమి కూడా వేడెక్కడము, గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోవడము, అందులో అన్సీజనల్ రెయిన్స్, అన్సీజనల్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్, ఈ రకంగా ఒక ప్రమాదకరమైన సైక్లోన్స్, ప్రమాదకరమైన జీవితము మనుషులు లీడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ చిన్నారులను కానీ మనం శిక్షణ ఇస్తూ వీళ్లకు ఏ రకంగా పర్యావరణ బాధ్యత అనేది నేర్పించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ సమ్మర్లో అంటే ఇలాంటి సమ్మర్ చూసినాక ప్రతి ఒక్క మానవుల్లో ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం కలగాలి. మన దేశం అని కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా మానవ జాతి చేస్తున్న ఒక భయంకరమైన కృత్యం ఏమి అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ చేయడము. దీనివల్ల ఈ కంట్రోల్ కాక ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మానవ జాతికి సహాయం చేసుకోకపోతే రానున్న రోజుల్లో మానవ జాతి అంతరించిపోయే అవకాశం ఉంది ఈ ప్లానెట్ మీద, ఈ భూగ్రహం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలనే మెసేజ్ నాకు ఇవ్వాలనిపించింది ఈ ఎండాకాలంలో. ఇంకోటి ఏమంటే ఈ సిలంబం అనేది ఒక ప్రాచీన క్రీడ. దీంట్లో ఈ క్రీడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా పిల్లలు బ్రీదింగ్ మీద చాలా కంట్రోల్ కూడా చేసుకుంటారు. అంటే డీప్ బ్రీదింగ్ అనేది చాలా చాలా అవసరము. అదే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన దేహదారుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత వలన ఇది లైక్ ఏ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది మెడిటేషన్ లాంటిది. సో దీంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, మెంటల్ స్టామినా పెరగడానికి అవకాశం ఉంది, బ్రీదింగ్ బాగా డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం వలన కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వలన మన బాడీలో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్స్ వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి బట్ సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు ఏది చేయకూడదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ కార్యక్రమం అయిపోగొట్టుకోవాలి. ఈవినింగ్ అయినా కానీ ఆ వేడి అట్లే ఉంటున్నది. కాబట్టి వెరీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 to 7 o'clock 7:15 కల్లా అయిపోవాలి ఈ కార్యక్రమం. ఆ తర్వాతనే మిగతాది మనము చూసుకోవచ్చు. కాబట్టి నేను ఆ శిక్షకుడిని కూడా కోరుకోవడం ఏమంటే మీరు చిన్న పిల్లలతో డీల్ చేస్తున్నారు, వాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను కేవలం మార్నింగ్ 6:30, 7 ఆ టైంలో కల్లా అయిపోగొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.